Next topic is subtractors. Subtractors of any two binary numbers means a equals to some 10 అనుకుందాం, b equal to some 5 అనుకుందాం. Now if you want to perform 10 minus y, that can be done by taking the complement of subtrahend. While performing subtraction, this is called as the minuend. This is called as the subtrahend. ఏదైతే మైనస్ ఉంటుందో దాన్ని సబ్ట్రాహెండ్ అని అంటారు. a minus b అంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మైన్యూఎండ్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సబ్ట్రాహెండ్. ఇప్పుడు ఈ సబ్ట్రాహెండ్కి ఏం చేస్తాము అంటే కాంప్లిమెంట్ చేస్తాం. లైక్ ఇప్పుడు మైనస్ ఉందనుకోండి, మైనస్ కెన్ బి రిటన్ యాజ్ ప్లస్ బై టేకింగ్ ఇట్స్ కాంప్లిమెంట్ ప్లస్ 1. దిస్ ఈజ్ ది సబ్ట్రాక్షన్ ఆఫ్ టూ నెంబర్స్. వెన్ నెంబర్స్ యూజెస్ ది బైనరీ నెంబర్స్, లైక్ ఇప్పుడు 1010 ఉంది, a equals to 10 means its equivalent is 1010. Next b equal to 5 ఉందనుకోండి, its equivalent is 0101. Now if you perform a minus b, 0 minus 1 means 1 and 1 here. This is called as the difference bit. This is called as borrow bit, but it takes some lots of time and sometimes manipulation is డిఫికల్ట్. సో టు అవాయిడ్ ఇట్ ఫస్ట్ ఏం చేస్తాము అంటే ఈ మైనస్ బీని 5 ఉంది కదా, మైనస్ బీ కెన్ బి రిటన్ యాజ్ బీ బార్ ప్లస్ 1 మీన్స్ బీ బార్ అంటే ఏంటి, దీనికి కాంప్లిమెంట్ లైక్ 1010. దీనికి ఏం యాడ్ చేయాలి, 1 యాడ్ చేయాలి. దిస్ ఈజ్ యాక్చువల్లీ బీ. నౌ వి పర్ఫార్మ్డ్ బీ బార్ ప్లస్ 1 చేస్తే 1101. వెన్ దిస్ ఈజ్ యాడెడ్ టు ఏ, then we obtain the a minus b answer. This is the procedure we follow in next unit. To perform subtraction for two numbers or 2 bits, instead of taking minus, we take its complement plus 1. This is called as the complementation of subtrahend and add it to the minuend. By this method, subtraction operation becomes an addition operation. So instead of subtraction, we are performing the addition. And instead of having a separate, ఇప్పుడు మైనస్ బి కావాలి అంటే we need a separate సర్క్యూట్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ జస్ట్ బీకి కాంప్లిమెంట్ చేసి ప్లస్ 1 యాడ్ చేయడమే కాబట్టి వీ డోంట్ నీడ్ ఎనీ సపరేట్ యూనిట్. ద యాడర్ ఇట్ సెల్ఫ్ కెన్ బి యూజ్డ్ టు పర్ఫామ్ సబ్ట్రాక్షన్. జస్ట్ యాడింగే కానీ ఒకటి కాంప్లిమెంట్ ఇస్తాం. సో నో నీడ్ టు గో ఫర్ అనదర్ సర్క్యూట్. Therefore, hardware is reduced. In subtraction a minus b, each subtrahend bit is subtracted from its corresponding significant minuend bit to form a difference, that is a minus b. ఇక్కడ మనం చేసాం కదా, a minus b చేసినప్పుడు రెండు సబ్ట్రాక్షన్ చేసినాం అనుకోండి, we obtain difference bit. నెక్స్ట్ ఏదైతే మిగులుతుందో అది ఎక్కడికి పంపిస్తాం, బారో బిట్ అనుకొని నెక్స్ట్ బిట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అది కూడా ఎప్పుడు చేస్తాము అంటే ప్రీవియస్ ఎగ్జాంపుల్లో 1010 మైనస్ 0101. ఇక్కడ ఏమైంది అంటే ఏ వాల్యూ, this is capital A, whereas these are A0, A1, A2 and A3 small bits. These are B1, B2, B3, B4. Number is represented by capital format, whereas bits are represented by smaller. సో ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే వేరే A ఈజ్ లెస్ దెన్ B. ఇక్కడ చూసారనుకోండి ఇది 10, 5 కాబట్టి నార్మల్గా సరిపోతుంది. సపోజ్ 5, 10 ఉంది అనుకోండి, మీన్స్ A ఈక్వల్ టు 5 ఉంది, B ఈక్వల్ టు 10 ఉంది. దెన్ వీ హ్యావ్ టు పర్ఫామ్ A మైనస్ B అన్నప్పుడు ఏమవుతుంది, A ఈజ్ లెస్ దెన్ B. దెన్ మనము సమ్ బారో ఫామ్ లైక్ బారో అనేది వస్తుంది అనమాట. అంటే ఇక్కడ సపోజ్ 01 ఉందనుకోండి, ఇక్కడ నుంచి వచ్చిన బిట్ ఏంటి 0 మైనస్ 1 అంటే 1 అండ్ ఇంకొకటి బారో ఉంటుంది, అది ఇక్కడికి నెక్స్ట్ బిట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. బారోడ్ ఫ్రమ్ నెక్స్ట్ సిగ్నిఫికెంట్ పొజిషన్. ఫస్ట్ విల్ సీ ది half subtracted. Half means it has only two inputs a and b, that is a minus b. That is b is subtracted from a and produces two outputs, that is a difference and a borrow bit. It informs next stage that 1 has been borrowed. ఇక మనము 0 మైనస్ 1 ఉందనుకోండి, 0 మైనస్ 1 చేస్తే 1 వస్తుంది, ఇక్కడికి డిఫరెన్స్ బిట్ 1 వస్తుంది. ఇలాంటి కేసులో ఏమవుతుందంటే 1ని మనము నెక్స్ట్ బిట్కి బారో చేస్తాం అనమాట. నెక్స్ట్ స్టేజ్ దట్ హ్యాస్ 1 హ్యాస్ బీన్ బారోడ్, నెక్స్ట్ స్టేజ్కి 1 బారో చేస్తాం. హాఫ్ సబ్ట్రాక్టర్, 2 ఇన్పుట్స్ ఏ అండ్ బి, 2 అవుట్పుట్స్ డిఫరెన్స్ బిట్వీన్ బారో బిట్. బారో బిట్ ఎప్పుడు 0 అవుతుంది, వెన్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి. బారో బిట్ 1 అవుతుంది వెన్ ఏ ఈజ్ లెస్ దెన్ బి. ఇక్కడ చూసారంటే 0 0 కాబట్టి డిఫరెన్స్ 0 వస్తుంది, బారో నో బిట్. 0 మైనస్ 1 అన్నప్పుడు
ఇలా ఉంటుంది 0 మైనస్ 1. దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి అనుకుంటే దిస్ ఈజ్ లెస్ దెన్ దిస్ 1 కాబట్టి మనకేం ప్రొడ్యూస్ అవుతుంది, బారో అనేది ప్రొడ్యూస్ అవుతుంది. డిఫరెన్స్ ఎంత వస్తుంది, 0 మైనస్ 1 అంటే 1, బారోస్ ట్రాన్స్ఫర్ టు నెక్స్ట్ బిట్. సో 1 1, నెక్స్ట్ 1 మైనస్ 0 అంటే 1, బారో 0, 1 మైనస్ 1 మీన్స్ 0, బారో ఆల్సో 0. దట్ మీన్స్ నో bit goes to the next bit. That means the difference bit doesn't go to the next bit, 0. నెక్స్ట్ ఇప్పుడు మనము దీనికి ట్రూత్ టేబుల్ రాసామనుకోండి. ఇన్పుట్స్ ఏ అండ్ బి, 0 0కి ఈక్వలెంట్ 0, 0 1కి ఈక్వలెంట్ 1, 1 0కి ఈక్వలెంట్ 1, 1 1కి ఈక్వలెంట్ 0. సో దిస్ ఈజ్ 0 1 0 1. సో వీ కెన్ రైట్ యాజ్ ఇక్కడ ఒక 1, ఇక్కడ ఒక 1. 1 మీన్స్ 1 is for A, this one is for B bar. Next, this one is for A bar and also for B. That means A XOR with B. Already this we have done in the half adder. Next, ఇక్కడ బారో చూసారు అంటే ఓన్లీ 1 దీనికే ఉంది, దట్ ఈస్ A bar and B. So బారో is A bar B. Normal circuit diagram will be in this way, or we can write in this way. Like A into B bar, రెండు మల్టిప్లికేషన్ కాబట్టి అండ్ గేట్, ప్లస్ కాబట్టి ఆర్ గేట్, నెక్స్ట్ ఏ బార్ బి. దిస్ ఈజ్ డిఫరెన్స్. బారో ఏమొస్తుంది, ఏ ఇంటూ బీ బార్ మీన్స్ ఏ బార్ ఇంటూ బి. ఫ్రమ్ హియర్ వీ అప్టైన్ ఏ బార్, ఇక్కడ నుంచి బి. ఇట్స్ అవుట్పుట్ ఈస్ టేకెన్ యాజ్ ది బారో. Already we implemented A XOR with B using NAND gates in half adder. That is here. We'll take the same one. Here, same one. That means we obtain the same circuit diagram. Number of NAND gates required to represent difference bit is 1 2 3 4. In half adder also we used 4 NAND gates. Next we'll represent difference, that is A bar B. A bar B plus we add B bar because its value is 0. So instead of 0 I am adding B bar. From here B is taken as common. Then we obtain A bar plus B bar. This A bar plus B bar can be written as AB whole bar. Now this is like something AND operation లాగా ఉంది, బట్ వీ నీడ్ NAND కాబట్టి డబల్ కాంప్లిమెంట్ పెట్టండి. డబల్ కాంప్లిమెంట్ ఇట్ రిఫ్లెక్ట్స్ లైక్ NAND గేట్. ఇక్కడ చూస్తే మనకు ఆల్రెడీ ఇది వచ్చింది ఏంటి, ఫ్రమ్ హియర్ ఇట్ ఈస్ వన్ ఇన్పుట్ ఈస్ B, ఫ్రమ్ హియర్ ఇట్ ఈస్ అనదర్ ఇన్పుట్ AB బార్. నౌ ఇట్స్ అవుట్పుట్ ఈస్ B డాట్ AB బార్ హోల్ బార్. ఇంకా మనకి ఎక్స్ట్రా ఏం కావాలి, ఇంకొక కాంప్లిమెంట్ కావాలి కాబట్టి ఆ కాంప్లిమెంట్ని NANDతోనే రిప్రజెంట్ చేయాలి కాబట్టి NAND లాగా ఇచ్చాము. సపోజ్ ఇది ఎక్స్ అనుకోండి, దీన్ని NAND ఎందుకంటే NAND టేక్స్ ఓన్లీ 2 ఇన్పుట్స్, నాట్ సింగిల్ ఇన్పుట్. సో 2 ఇన్పుట్స్ సేమ్ ఇద్దాం. దట్ మీన్స్ 2 ఇన్పుట్స్ ఎక్స్ ఇచ్చామనుకోండి, వీ అప్టైన్ అవుట్పుట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మీన్స్ ఎక్స్. ఇట్స్ కాంప్లిమెంట్ మీన్స్ బారే కదా, సో వీ అప్టైన్ ది అవుట్పుట్. సో ద నెంబర్ ఆఫ్ NAND గేట్స్ required to represent borrow bit are 1 2. Next we implement D, that is XOR operation with the help of the NOR logic. Now again same procedure, A B bar plus A bar B. Now adding B bar plus A bar. From here B bar is common, A plus B. From here A bar is common, A plus B. Now this is like OR operation. To obtain NOR, place double complement. Now this is like x, this is like y ante x plus y double bar. Now this can be written as x bar into y bar whole bar. Now this can be written as ఇది again something A, this is B ante A into B whole bar means A bar plus B bar. ఇక్కడ చూసారంటే ఫస్ట్ దిస్ ఈజ్ లైక్ ఎక్స్ ప్లస్ వై కాబట్టి ఎక్స్ బార్ రాస్తాం. ఎక్స్ బార్ అంటే ఇదే కదా, మీన్స్ బి బార్ ఏ ప్లస్ బి హోల్ బార్ ఇంటూ నెక్స్ట్ వై బార్ మీన్స్ ఏ బార్ ఇంటూ ఏ ప్లస్ బి హోల్ బార్. నౌ
దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఎక్స్ డబల్ బార్ ప్లస్ వై డబల్ బార్ కాబట్టి నౌ దిస్ ఈజ్ లైక్ ఏ ఇంటూ బి హోల్ బార్. ఏ బార్ మీన్స్ బార్ బార్ క్యాన్సల్ బి ప్లస్ దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఏ ప్లస్ బి bar. This is like xy. xy means x bar plus y bar. Next into. Now this is like x into y. Sorry, ikkada whole bar kada. Now this is like x into y whole bar. Can be written as x bar means bar bar cancel x plus this can be written as a plus b bar. Now this is whole bar. Now this is again like x into y whole bar kabatti x bar plus y bar, this bar plus this bar, b plus a plus b bar bar plus a plus b bar whole bar. Again this is following a NOR gate, this is following NOR gate. Again something x plus y whole bar, again NOR gate, x plus y whole bar, again a NOR gate. In this way we obtained NOR logic. Now first ఏం డ్రా చేయాలి, a plus b whole bar అంటే ఫస్ట్ a వేద్దాము, నెక్స్ట్ b వేద్దాము. a plus b అంటే OR gate ఫాలోడ్ బై కాంప్లిమెంట్, ఎందుకంటే రెండింటికి ఇదే కామన్ కూడా ఫస్ట్ ఇది ఇంప్లిమెంట్ చేద్దాం. చేస్తే we obtain a plus b whole bar. Now this is added to b, this is added to b. యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆర్ గేట్ వేస్తాం. నెక్స్ట్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ సమ్ కాంప్లిమెంట్ కాబట్టి నాట్ గేట్. ఫ్రమ్ దిస్ వీ అప్టైన్ దిస్ వన్. నెక్స్ట్ ఇక్కడ అగైన్ ఏ ప్లస్ బి హోల్ బార్ కామన్, దీనికి ఏ యాడ్ చేద్దాం. ఫ్రమ్ హియర్ ఏ యాడ్ చేసినాము, అగైన్ రెండు ప్లేస్ చేసినాం కాబట్టి ఆర్ గేట్, కాంప్లిమెంట్ కావాలి కాబట్టి నాట్ గేట్. అగైన్ దీస్ టూ మస్ట్ బి యాడెడ్. బట్ మనము ఇక్కడ యాడ్ చేయాలి అంటే ఏం కావాలి, ఆర్ కావాలి. బట్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ విత్ నార్ అంటే ఇక్కడ నార్ రాసి మళ్ళీ ముందు ఇంకొక నార్ చేసినాం అనుకోండి, ఈ నార్ క్యాన్సల్ ఎన్ క్యాన్సిల్ అయిపోతే అగైన్ వీ అప్టైన్ ఆరే కదా. సో మనకు కావాల్సింది ఓన్లీ ఆరే, బట్ వీ మస్ట్ పర్ఫామ్ విత్ నార్ కాబట్టి ఫస్ట్ నార్తో వేద్దాం. ఆర్ ఫాలోడ్ బై నాట్ చేద్దాం. ఇక్కడ ఎక్స్ట్రా ఏం చేసినాం, నాట్ని చేసినాం కాబట్టి అదే నాట్ని క్యాన్సిల్ చేయడానికి ఇంకొక నార్ గేట్ని అప్లై చేయండి, మీన్స్ అగైన్ నాట్. ఇప్పుడు సపోజ్ ఇది ఎక్స్, ఇది వై, వీ అప్టైన్ యాక్చువల్లీ వీ హ్యావ్ టు అప్టైన్ ఎక్స్ ప్లస్ వై, ఓన్లీ ఎక్స్ ప్లస్ వై. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే మనం ఆర్తో చేయొద్దు, వీ మస్ట్ ఇంప్లిమెంట్ విత్ నార్ కాబట్టి ఇలా ఒక కాంప్లిమెంట్ని చేసినాం. ఈ కాంప్లిమెంట్ ఎట్లా రిమూవ్ చేయొచ్చు, మళ్ళీ ఇంకొక కాంప్లిమెంట్ని ఎట్లా చేస్తాము అంటే దిస్ ఈజ్ సంథింగ్ లైక్ జెడ్ అనుకోండి, దిస్ హోల్ థింగ్ ఈజ్ జెడ్ అంటే ఇక్కడ ఒక జెడ్ ఇక్కడ ఒక జెడ్ పెడితే జెడ్ ప్లస్ జెడ్ ఏమవుతుంది, జెడ్డే వస్తుంది. దీన్ని కాంప్లిమెంట్ చేసినాం అనుకోండి అంటే ఈ ఆన్సర్ని క్యాన్సిల్ చేసినట్టు అంటే ఈ కాంప్లిమెంట్ని ఈ కాంప్లిమెంట్తో క్యాన్సిల్ చేసినాం అనుకోండి, వీ అప్టైన్డ్ ఎక్స్ ప్లస్ వై. ఇన్ దిస్ వే వీ అప్టైన్ ది డిఫరెన్స్ బిట్. సిమిలర్లీ ఫర్ బారో బిట్, ఏ బార్ ఇంటూ బి can be written as a bar plus a bar b, a bar as common a plus b. అగైన్ ఇది ఎలా ఉంది అంటే సంథింగ్ ఎక్స్ ఇంటూ వై లాగా ఉంది. సో టు అప్టైన్ నార్ గేట్ డబల్ కాంప్లిమెంట్. ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఎక్స్ లాగా ఉంది, దిస్ ఈజ్ లైక్ వై, ఎక్స్ ఇంటూ వై హోల్ బార్ కెన్ బి రిటన్ యాజ్ ఎక్స్ బార్ ప్లస్ వై బార్. ఎక్స్ బార్ కాబట్టి బార్ బార్ క్యాన్సిల్ అయ్యి ఏ వస్తుంది, వై బార్ మీన్స్ ఏ ప్లస్ బి హోల్ బార్, ఈ బార్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. దిస్ రిసెంబల్స్ లైక్ ఎక్స్ ప్లస్ వై హోల్ బార్. సో నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఏ ప్లస్ బి హోల్ బార్ హోల్ కాంప్లిమెంట్ వచ్చింది కదా. సో ఇట్స్ అవుట్పుట్ ఈస్ టేకెన్ యాజ్ ది బారో బిట్.